విపరీతంగా జరుగుతూ ఉంది. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అడిషనల్ డైరెక్టర్ జగన్ గారికి, అదేవిధంగా ఇతర ప్రెస్ అధికారులకు, మీడియా సోదరులకు, రాములు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి నమస్కారాలు. మరి యొక్క జాతర మన ఉమ్మడి వరంగల్ జిల్లా, నూతనంగా ములుగు జిల్లాలో మనము నిర్వహించుకుంటున్నాం. ఈసారి చాలా మార్పులు చేర్పులు జరిగినాయి. కానీ ఎక్కడ ఆదివాసీల అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ, పూజా విధానం కానీ మార్పు అనేది లేదు అని సందర్భంగా తెలియజేస్తూ, మరి వచ్చిపోయేటువంటి భక్తులకు మాత్రమే ఎప్పటికప్పుడు మనము రోడ్డు వెడల్పు కానీ, లేదా ఇతరతర శానిటేషన్ సంబంధించి, లైటింగ్ సంబంధించి, లేదా క్యూ లైన్లకు సంబంధించి ఇలాంటివి మాత్రమే సౌకర్యాలు పెంచుకుంటాం. ములుగు జిల్లా పోలీస్ అందరూ కూడా డ్యూటీలో ఉన్నారు. ఇన్ని రోజులు దాదాపుగా 20 రోజుల నుంచి బయట నుంచి కూడా మేము డిప్లాయ్ చేయడం జరిగింది, అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో మనము 10% కూడా ముందస్తుగా సౌకర్యాలు వాడకపోయేది. ఈసారి 30-40% ముందస్తుగానే టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ సిబ్బందిని కానీ ముందు తెచ్చుకున్నాం. వారం 10 రోజుల నుంచి అయితే దాదాపుగా అన్ని ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. సో ఈ రకంగా భక్తులు వస్తూ ఉన్నారు. ఈ ఒక్కరోజు ఇప్పటి వరకే 20 లక్షల మంది మరి ఇక్కడ గుడారాలలో కానీ, అడవులలో కానీ, గద్దెల కాడికి కానీ చేరుకున్న వాళ్ళు ఇప్పటి వరకు వచ్చిన సంఖ్య. అదేవిధంగా బంపర్ టు బంపర్ అంటున్నారు. ఏ అధికారిని అడిగినా బంపర్ టు బంపర్. నైట్ 3 గంటలకు అడిగినాం, 4 గంటలకు అడిగినాం, ఎప్పుడు అడిగినా కూడా మధ్య పొద్దున కొద్దిగా బ్రేక్ అయింది వెహికల్స్. ఎందుకంటే అందరూ ఇవాళ పొద్దున స్నానాలు చేసి గద్దెల మీదకి వచ్చేటోళ్ళు అందరూ వచ్చిర్రు. ఇక సార్లమ్మ రాక కోసం వచ్చేటోళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ బంపర్ టు బంపర్ మొదలైంది. సరే, ఏది ఏమైనా ఈ యొక్క జాతరలో సేవ చేయడం మనందరికి అదృష్టం, మీ అందరికి అదృష్టం. మీకు కూడా పాత్రికేయులుగా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జాతరలో పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు జాతర యొక్క గొప్పతనాన్ని బయటి ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ సారి మీడియా కూడా పెద్ద హాలు నిర్మాణం మొన్ననే ప్లాన్ చేసినాము. కానీ మేము గుడి నిర్మాణమే 100 రోజుల ముందు, అంటే 90 రోజుల ముందు, 100 రోజుల ముందు స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా అవుతుందా కాదా అని అనుకున్నాం. కానీ ఇప్పటికి కూడా కొంచెము మీకే ఇబ్బందికరమైన మీడియా పాయింట్ను తొందరగా ఇవ్వలేకపోయినాం, అర్థం చేసుకుంటారని. మరి ఎందుకంటే గుడిలోకి వచ్చే భక్తులకు క్యూ లైన్లు అవి ఉండాలని కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టడంతో కొంత ఇది చిన్న చిన్న లోపాలు జరిగి ఉండొచ్చు. పెద్ద మనసు చేసుకొని, అర్థం చేసుకొని మన జాతర యొక్క, మన తల్లుల యొక్క వీరగాథలు, భక్తిని, భావాన్ని మరి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని భావిస్తూ మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా, పెద్ద సమస్యలు వచ్చినా మీ అధికారుల ద్వారా మాకు దృష్టికి తీసుకురండి. లేదా మీరు కూడా మా దృష్టికి డైరెక్ట్గా కూడా తీసుకురావచ్చు. మీకు అందరికీ మేమంతా ఒక ఆడబిడ్డలాగానే కాబట్టి మీరందరి సహకారంతో ఈ జాతరను విజయవంతం చేసుకుందామని తెలియజేస్తూ, మరి ప్రెస్ శోధన ఇవి కూడా అందజేయడం జరుగుతుంది. వీటిని అందరూ